అబ్బాబాబా 10 minutesలో 15 మిస్డ్ కాల్సా? అంత అర్జెంట్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వైన్ షాప్కి. వాట్? లైటా స్ట్రాంగా? ఏయ్, లైటా స్ట్రాంగా? ఈ షాప్కి స్ట్రాంగే కరెక్ట్. ఆపు, ఇంకా చాలు, ఆపవే. వీడబ్బా, కాఫీ తాగితే నీ క్లాస్ పీకే నువ్వు బీర్ తాగుతున్నావేంటే? లవ్ ఫెయిల్యూరా? ఇంచుమించు అలాంటిదే. 1 సైడా? కాదు. 2 సైడా? కాదు. ఏంటే, ఈ రెండు కాకుండా కూడా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయా? అందరిలాగే నాకు కూడా లవ్లో 1 సైడ్ 2 సైడే కనపడేవి. కానీ వాడు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత 3rd డైమెన్షన్ అంటే ఏంటో తెలిసింది. అందుకే నా సిచ్యువేషన్ ఇలా తయారైంది. అసలు ఎవడే వాడు? నువ్వు బెంగళూరు వెళ్ళిన 4 నెలల్లో చాలా జరిగాయి. అందులో వీడు పరిచయం అవడం ఒకటి. ఆ రోజు April 1 కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉండడం వల్ల ఎర్లీగా బయలుదేరాను. కానీ ఆ రోజు కార్ అలా బ్రేక్ డౌన్ అవ్వకపోయింటే ఈరోజు నా హార్ట్ ఇలా బ్రేక్ అయ్యేదే కాదు. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. ఈ ముసలోడు స్పీడ్గా 60 లోపే పోయింటే ఈ పాటకు అమ్మాయితో 80 స్పీడ్ దాటేసేవాడిని. చా, బ్యాడ్ లక్. లక్కుని బైక్ లుక్తో సింగిల్గా పొందపోయే అదృష్టవంతుడు ఎవడా? I love you. I too love you. హలో హలో హలో, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఓకే. ఒక్క నిమిషం అండి. 1 minute ప్లీజ్. అబ్బా, ఒక్క నిమిషం ప్లీజ్. ఎక్కండి ఎక్కండి. అదేంటండి, ఇందాక నన్ను లిఫ్ట్ అయ్యారు కదా? నేను అడిగింది బైక్ లిఫ్ట్. అరే చారిగా, నీ తొక్కలో ఎక్సెల్ వల్ల ఎక్స్పెక్ట్ చేయని దెబ్బ పడిందిరా. దాని బదులు స్ప్లెండర్ ఉండుంటే నిన్ను వండర్ జరిగి ఉండేది. జఫా బైక్. రే, నన్ను ఏమైనా నా బైక్ ఏమనంటే మాత్రం ఒప్పుకోను. అది బైక్ అంటే బయట జనం కూడా ఒప్పుకోవట్లేదు. వాళ్ళకేం తెలుసు నా బైక్ గురించి? అది చాలా సెంటిమెంట్. నీకా కాదు, ప్రపంచానికి. ఎలా? అది సెకండ్ హ్యాండ్ లో కొన్న రోజే బిన్ లాడెన్ గాడు పోయాడు. తాగండి తాగండి. నువ్వేంట్రా కూల్ డ్రింక్ తాగుతున్నావు? నా షేర్ లేకపోతే బీర్ తాగానని మీకు తెలుసు కదరా. డబ్బులు ఎడివైతే ఏంట్రా, అందరూ ఎంజాయ్ చేయాలనే కదా మన కాన్సెప్ట్. నాకు ఎందుకు అలాంటి ఎంజాయ్మెంట్ నచ్చదు మామ. నీ గురించి మాకు తెలుసులేరా బాబు. ఇందాకేంట్రా స్పెండర్ వండర్ అంటున్నావు? ఏం జరిగింది? మర్చిపోయాడురా, నిన్న రోడ్ మీద ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ కనపడింది. సరిగ్గా అదే టైంలో. బాబు, నా కార్ రిపేర్ అయిందా? నాకు తెలియదు మేడం, మా సార్ అక్కడ ఉన్నాడు. కంచారి కిరాకుందిరా పూరి. ఆ అమ్మాయిని చూడగానే తాజ్మహల్లో రెంటుకుంటున్నట్లు, సూర్యుడి కరెంట్ బిల్ ఎంతో కౌంట్ చేస్తున్నట్లు, ఫ్లైట్ పై నిలబడి కైట్స్ ఎగిరేస్తున్నట్లు, ఎవరెస్ట్ పైన కూర్చొని బూస్ట్ తాగుతున్నట్లు పిచ్చి పిచ్చిగా అనిపించింది బావ. అంతా హ్యాపీగానే ఉంది కదరా, మరి ఎందుకు బాధపడుతున్నావు?
రే, ₹1,00,00,000 లాటరీ ఒక్క నెంబర్తో మిస్ అయితే నీకు ఎలా అనిపిస్తుందిరా? ₹60 చీప్ లిక్కరు ఒక్క గుక్కలో తాగాలనిపించేంత బాధగా ఉంటుంది కదా, నిన్న అలాంటిదే జరిగింది. ఎంత బల్పురా దానికి? నా బండి ఎక్కనంటదా? ఎక్కడుంటుందో చెప్పది, సంపేద్దా దాన్ని. హే, నోట్ మై బే, అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను. ఎవర్రా అమ్మాయి? ఇందాక చెప్పానుగా, ఈ అమ్మాయి. మేడం, మీ కార్ రెడీ అయింది. కార్ నెంబర్తో సెల్ నెంబరే ఈజీగా కనిపెట్టే ఈ కాలం యూత్కి మా కాలనీ నేమ్, నా కాలేజ్ నేమ్ కనిపెట్టడం పెద్ద విషయం కాదు. ఎస్, పేరు మహతి, కాలేజ్ అవంతి, టైం 4:40. ఈ పాటికి ఆ అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చేస్తుంటుంది బావ. అరే మామా, అలాంటి అమ్మాయి అటెన్షన్ డ్రా చేయాలంటే మినిమం అపాచి ఉండాలిరా. తీసుకో. అరే అరే, ఈసారి కూడా పెట్రోల్ కొట్టించి మన ఫ్రెండ్షిప్ పరు తీయొద్దురా. అయితే నాకు నీకు బైక్ కూడా అవసరం లేదురా, నేను ఆటోలో వెళ్ళిపోతా. సరే సరే, నీ ఇష్టం రా బాబు, వెళ్ళరా, వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్ రా మామా. ఈడు మాకు అర్థం కాదు. హాయ్. హలో. వాట్ యు వాంట్? అది నిన్న జరిగిన దానికి ఐ డోంట్ వాంట్ ఎనీ సారీస్. సారీ చెప్పాలని కాదండి, ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని వచ్చా. 4 కలిస్తే మీరు, 4 పెగ్గులేస్తే మేము. స్పైసీగా మాట్లాడడం కామనే కదా, సో తప్పుగా అనుకోవద్దు. మీ మీద నాకున్న ఒపీనియన్ ఆ టైంలో అలా చెప్పేసరికి పబ్లో సుప్రభాతం విన్నట్టు మీకు చిరాగ్గా అనిపించవచ్చు, బట్ మీ మీద నాకున్న ఫీలింగ్ మాత్రం నిజమండి. మీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఇన్నాళ్ళు బేర్, సిగరెట్, సినిమా వీటిలోనే హ్యాపీనెస్ ఉందనుకునేవాడిని, కానీ ఇప్పుడు మీ రిఫరెన్స్ లేనిదేది నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. యు ఆర్ జస్ట్ అమేజింగ్. మిమ్మల్ని చూస్తూ ఎన్ని సంవత్సరాలైనా గడిపేయచ్చు అనిపిస్తుంది. అయిపోయిందా? ఎక్స్క్యూజ్ మీ, ఓహ్, ఇందాక బాయ్ చెప్పడం మర్చిపోయా. ఆ రోజు నుండి రోజు నా కోసం వచ్చేవాడు, 24 hours ఫాలో చేసేవాడు. ఒక చూపుతోనే తొలి ప్రేమ రేపినది నువ్వే, చిరునవ్వుతోనే మది మాయ చేసినది నువ్వే. కలలలోనే నిజమును చూపి, నిజములోనే కలలను చేర్చి, కలవరంతో ఎదనే కుదిపి కాల్చినది నువ్వే. ప్రతి నిమిషం నీలా ఎదురు అవుతూ నన్నే చేరేనే, ఏ క్షణము నాతో పిలిచిపోక దూరం అయ్యేనే. చంటి పాపవి నువ్వే, నా ఇంటి దేవత నువ్వే, అంతులేని ఓ అందం నువ్వేనే. నాకు తెలియని ప్రేమ అలవాటు చేసినది నువ్వే, కరిగిపోని తుది ఆశ నువ్వే.
మొదలు కల తీరలేదనే గుబులు మై మరపు వదలదే పగలు వెలుగింత చేదనే దిగులు ఎండనైనా వాననైనా తేడా ఎరుగనులే ఎన్నో నేను లేకమవుతూ నిన్ను తలచెదలే ఒక నిమిషమైన వదిలేక నీ వెంట లాగినది నువ్వే ఊహ కందని మాయా నువ్వేలే ఎగిరి పడే కెరటల్లా నన్ను మార్చు సాగరం నువ్వే చేరలేని చిరు తీరం నువ్వేలే నా వెనకాల పడే బ్యాచ్లో అందరికంటే వీడి అటెండెన్సే ఎక్కువ. ఏంటి వీడికి ఇంత డిసిప్లైన్ అని అప్పుడప్పుడు ఆలోచించేదాన్ని. ఆ తర్వాత సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల 1 వీక్ వైజాగ్ వెళ్ళాను. నేను తిరిగి వచ్చిన తర్వాత హాయ్. ఎప్పుడొచ్చావే వైజాగ్ నుంచి? నిన్ననే వచ్చాను. ఓకే, వాణ్ణి కలిసావా? ఎవరిని? ఇంకెవరు? ఆ ప్రేమ పూజారి సుమన్ గాడు. నువ్వు వెళ్ళిన రోజే అడిగాడు. నువ్వు వైజాగ్ వెళ్ళావు, 10 days వరకు రావని చెప్పాను. అయినా సరే నువ్వు వెళ్లే ప్రతి ప్లేస్కి వెళుతూ నిన్ను ఇమాజిన్ చేసుకుంటూ ఫ్యాంటసీలో బతికేస్తున్నాడు ఎదవా. ఇలాంటివన్నీ ఫేస్బుక్లోనే కాదే, ఏ బుక్లోనూ చూడలేదు. ఇన్నాళ్ళు వాడు నా అందాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడనుకున్నా, కానీ నా ప్రతి జ్ఞాపకాన్ని ప్రేమిస్తున్నాడని అర్థమైంది. వాడి హార్డ్ వర్క్ వర్కౌట్ అయ్యి నా హార్ట్ వైబ్రేట్ అవ్వడం మొదలెట్టింది. ఇక వెయిట్ చేయించకుండా ఓకే చెప్పేద్దామని డిసైడ్ అయ్యా. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నీకు ఆనందంతో హార్ట్అటాక్ వచ్చినా రావచ్చు. నేను ఈ మాట ఎప్పుడు వినడమే తప్ప ఎవరితోనూ చెప్తానని ఎప్పుడు అనుకోలేదు. బట్ యు డిజర్వ్ ఇట్. ఐ లవ్ యూ సుమన్. ఇప్పుడే వద్దండి. వాట్? ఇప్పుడు వద్దండి ప్లీజ్. ఏంటి ఇప్పుడొద్దు? ఐ లవ్ యూ అనే మాట కోసమేగా ఇంత కష్టపడ్డావు. అవుననుకోండి, కానీ నేను 1 సైడ్ లవ్ స్టేజ్లోనే ఉండాలనుకుంటున్నాను. 2 సైడ్ లవ్ మెయింటైన్ చేసే కెపాసిటీ ప్రస్తుతం నాకు లేదు. వాట్ యు మీన్? ఐ మీన్ 1 సైడ్ లవ్లో లవర్స్ ఒకరినొకరు ఫ్రీగా చూసుకోవచ్చు. అదే లవ్ 2 సైడ్ అయితే మాత్రం ఐమాక్స్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టి చూసుకోవాలి. 1 సైడ్ లవ్లో లవర్స్ ఒకరితో ఒకరు కనుసైగలతో అయినా మాట్లాడుకోవచ్చు. అదే లవ్ 2 సైడ్ అయితే మాట్లాడుకోవడానికి ఇన్ని రీఛార్జ్ కార్డులు స్క్రాచ్ చేసినా సరిపోవు. ఈ స్టేజ్లో ఇద్దరం దూరంగా ఉన్నా పక్కనే ఉన్నట్లు ఊహించుకుంటూ ఫ్యాంటసీలో బతికేయచ్చు. అదే లవ్ 2 సైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా పార్కుల్లోనో బేకరీల్లోనో ఐస్ క్రీమ్ పార్లర్లలోనో కలుసుకోవాల్సి ఉంటుంది. నాకంటూ జాబ్ లేదు, ఎలాంటి ఇన్కమింగ్ సోర్స్ లేదు. సో నేను అంత కాస్ట్ బేర్ చేయలేనండి. నో ప్రాబ్లం, నా పర్స్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. అఫ్కోర్స్, బట్ లవర్తో ఖర్చు పెట్టించే టైప్ కాదు నేను. అదీగాక రేపు ఏదో రీజన్ వల్ల మీ డాడీ నీకు పాకెట్ మనీ ఇవ్వడం మానేస్తే డబ్బులు లేక ఆగిపోయిన సినిమాలా తయారవుతుంది మన 2 సైడ్ లవ్ పరిస్థితి. ఇంత దూరం ఆలోచించేవాడి మరి నన్ను ఎందుకు ప్రేమించావు? నేను ప్రేమించాను కానీ మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించమని అడగలేదు కదండి.
నిజంగా నీ స్టేజ్ గురించి నువ్వు ముందుగానే ఆలోచించి ఉండుంటే వన్ సైడ్ లవ్ కాదు, అసలు నీలో లవ్వే పుట్టదు. ఎలా బతకాలో మనం డిసైడ్ చేసుకోగలం, కానీ ఎలా పుట్టాలో ఎప్పుడు పుట్టాలో డిసైడ్ చేసుకోలేంగా. ప్రేమ కూడా అంతే. లవ్ని ఫోర్స్ చేసి ఎలాగో ఆపలేను, కాబట్టే పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఎవర్, ఇద్దరికి ఇష్టం ఉందని తెలిసి కూడా దూరంగా ఉండడం ఫూలిష్నెస్. పెళ్ళైన భార్యాభర్తలే సెట్టే వరకు పిల్లలొద్దని దూరంగా ఉండగలేంది, లవర్స్ అయినా మనం కలుసుకోకుండా దూరంగా ఉండలేమా? ఏంటే వీడు ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నాడు? సరే, తర్వాత ఏం జరిగింది? కలవడం మానేశాడా? లేదు, ఎప్పట్లాగే రోజు వచ్చేవాడు, నన్ను చూసేవాడు, నేను చూస్తే తల దించుకునేవాడు, నేను కనపడకపోతే మిస్ కాల్ ఇచ్చేవాడు, తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు, ఎక్కడికెళ్ళినా వెనకాలే వచ్చేవాడు, వెనక్కి తిరిగి మాట్లాడదామని ట్రై చేస్తే ఎస్కేప్ అయ్యేవాడు. చేతిలో టికెట్ ఉన్నా సినిమా చూడకుండా థియేటర్ బయట వెయిట్ చేస్తున్నట్టుందే నా పరిస్థితి. నాది లవ్ ఫెయిల్యూర్ అనుకుందామంటే రీజన్స్ లేవు, సక్సెస్ అనుకోవడానికి సాక్ష్యాలు లేవు. ఇలా ఆలోచించి ఆలోచించి కన్ఫ్యూజన్లో నాకు పిచ్చెక్కిపోతుందే. వీడిని కన్విన్స్ చేయడం కంటే మా డాడీని కన్విన్స్ చేయడం బెటర్ అనిపించింది. అందుకే వాడి గురించి మా డాడీతో గొప్పగా చెప్పి మంచి జాబ్ ఇప్పించేలా ఒప్పించాను. ఆ గుడ్ న్యూస్ చెప్దామని వాడిని కలవడానికి వెళ్ళాను. మంచి జాబ్, 30,000 శాలరీ. ఇక నువ్వు సెటిల్ అయిపోయినట్టే. ఆర్ యూ హ్యాపీ? రోడ్ మీద లిఫ్ట్ కోసం వెయిట్ చేసేవాడికి కార్ గిఫ్ట్గా ఇచ్చావనుకో, ఆ క్షణం హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తర్వాత డ్రైవింగ్ రాక, పార్కింగ్ ప్లేస్ లేక, పెట్రోల్ ఖర్చు పెట్టలేక ఇబ్బంది పడతాడు. కేవలం కష్టపడి సంపాదించుకున్నవాడు మాత్రమే దాన్ని ఆస్వాదిస్తాడు. లక్ష్యాన్ని సాధించడం అంటే దాన్ని మనం చేరుకోవడం, అదే మన వద్దకు రావడం కాదు. నేను సొంతంగా నా అంబిషన్ని సాధించాలనుకుంటున్నాను. మీరు నిజంగా నన్ను లవ్ చేస్తే నాకు హెల్ప్ చేయొద్దు, నా కోసం వెయిట్ చేయండి చాలు. వాడంత క్లియర్గా చెప్పాడు కదా, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఏముంది, వాడికి ఓన్గా జాబ్ వచ్చే వరకు మనం రోజుకో బీర్ కొట్టక తప్పదు. ఇలా ఎన్ని రోజులే? వాడెప్పుడు సెట్ అవుతాడో తెలీదు, ఎలా సెట్ అవుతాడో తెలీదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే నేను మాత్రం వాడి కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను.